బ్రేకింగ్ చూస్తున్నాం. ఓవైసీ కాలేజీ అక్రమ నిర్మాణాల కేసులో తెలంగాణ హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు మరోసారి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తుంది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు విద్యా, రెవెన్యూ, నీటిపారుదల శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తుంది. సల్కం చెరువులో అక్రమంగా ఓవైసీ కాలేజ్ నిర్మించారని ఆధారాలున్న చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలిచ్చిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పిటిషన్ దాఖలైంది. దీంతో పిటిషన్ విచారిస్తూ కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తుంది. తదుపరి విచారణను ఈ నెల 11 వాయిదా వేశారు. ఓవైసీ కాలేజ్ అక్రమ నిర్మాణాల కేసులో తెలంగాణ హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, 63 సార్లు కోర్టు నోటీసులను ధిక్కరించారంటూ కోర్టు ధిక్కరణకు సంబంధించి 63 పిటిషన్లు ఉన్న విషయం తర్వాత కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన్ను రిమూవ్ చేసి మరొకరిని ఆ పొజిషన్ లో నియమించాలని తెలియజేసిన ఇన్సిడెంట్ అనేది మరొక ముందే ఇప్పుడు మరొకసారి మరొక కోర్టు ధిక్కరణ నోటీసులు అనేవి రంగనాథ్ కు జారీ చేయడం జరిగింది హైకోర్టు. ఓవైసీ కాలేజు అక్రమ నిర్మాణాల కేసులో జయేష్ రంజన్ తో పాటు మరికొంతమంది అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. సల్కం చెరువులో అక్రమంగా ఓవైసీ కాలేజు నిర్మించారు అనే ఆధారాలు ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవాలని కోర్టులు ఆదేశాలు జారీ చేసిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఇక ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ధర్మాసనం పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు విద్యా, రెవెన్యూ, నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులను జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేయటం జరిగింది. ఇక ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన అనేక రకాలుగా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఇన్సిడెంట్స్ అనేవి కనిపించినాయి. ఎన్నిసార్లు కోర్టు నోటీసులను జారీ చేయడం, కొన్ని ఆర్డర్స్ వేసినప్పటికీ కూడా వాటిని ధిక్కరిస్తూ ఆయన కొన్ని ప్రాంతాలలో గతంలో లోతుకుంట భూముల వ్యవహారం కావచ్చు, లోతుకుంటలో అక్కడ ప్రభుత్వ భూములు అంటూ కూడా ప్రైవేటు ప్రాపర్టీస్ లోకి వెళ్లి అక్కడ కూల్చివేతలు చేపట్టడం పట్ల ఆ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను పట్టించుకోకుండా కూల్చివేతలు చేయడం, అందుకంటే ముందు కోర్టు స్టే ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ ధిక్కరిస్తూ బుల్డోజర్ల సాయంతో జేసీబీలను తీసుకుని వెళ్లి కొన్ని నిర్మాణాలను కూల్చివేసినటువంటి ఘటనలకు సంబంధించి మొత్తం దాదాపు 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్న విషయాన్ని మరొకసారి వాటన్నింటినీ మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఓవైసీ కాలేజీల వ్యవహారంలో కోర్టు ఆదేశాలను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కూడా మరొకసారి నోటీసులను జారీ చేయడం జరిగింది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్.